సాధారణంగా మన లైఫ్ లోకి ఎవరో ఒకళ్ళు ఎప్పుడో అప్పుడు స్పెషల్ వ్యక్తులు వస్తూ ఉంటారు. ఎక్కువ ఊహించుకోకండి. స్పెషల్ వ్యక్తులు అంటే మన ఇంటి చుట్టుపక్కలలోనే ఉంటూ ఉంటారు, అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా ఉంటూ ఉంటారు. వీళ్ళు లేనిదే అసలు ఇల్లు నడవదు, వీళ్ళు లేనిదే ఒక టీవీ సీరియల్ నడవదు. అలాంటి ఈ అద్భుతమైన ఇద్దరు వ్యక్తులు మన దగ్గర కూడా ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కథ తారుమారవచ్చు, వాళ్ళనే ఇరుక్కోవచ్చు, మనల్నే ఇరికించవచ్చు. బట్ మనం మాత్రం ధైర్యంగా ఉందాం. మనం మొత్తం తెలివితేటలన్నీ పెట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. మనం ఎవరు వచ్చినా తగ్గేదే లేదు, లొంగేదే లేదు, అసలు ఒక అడుగు దిగేదే లేదు. అంతే. చూసుకున్నా ఎవరు వస్తారో పిలవండి, చప్పలు కొట్టండి, పిలవండి. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. అంత గట్ట కొట్టేందే మరి కొట్టకేం చేస్తారు? మనం ఏ పని మీద వచ్చి మేం చేస్తున్నాము? ఆ తిరిగిపోవడం ఏంటి, ఆ దండం పెట్టుకోవడం ఏంటి? మరి మేము జాతరకు వచ్చామనుకున్నావా? తిక్కదానా, మన ఊర్లో జాతర ఇంత బాగుంటుందంటే వీళ్ళేరే గుంపులు గుంపులుగా కూర్చున్నారు, గుడి బట్ల కాడ కూర్చున్నట్టు. వాళ్ళందరూ కాలేజ్ పిల్లలు అత్తయ్య, ప్రదీప్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్నారు. ఇదే కదా ఈ షో స్పెషాలిటీ. అమ్మమ్మో చూశానమ్మో, ఈ మధ్య చాలా షోల్లో పిల్లకాయలనే చూసా. అసలు యాంకర్ కన్నా ఈ డైమెన్షనే ఎక్కువ. అస్సలాం వాలేకుం, అస్సలాం వాలేకుం, అస్సలాం వాలేకుం, అస్సలాం వాలేకుం. ఎట్ట తిరుగుతుంది అదే అత్తయ్యా? దాని కింద కనెక్షన్ ఇస్తారు, అందుకే అది అలా తిరుగుతుంది. మన ఇంట్లో 7 కుర్చీలు కొన్నానే, ఒక్కటి కూడా తిరగలేదే. సరేలే అత్తయ్య, ఒక కుర్చీ కరెంట్ షాక్ ఇచ్చి మిమ్మల్ని అందులో కూర్చోపెట్టి తిప్పుతూ ఉంటాను, ఓకేనా? ఇంకా తిప్పటమే ఉంటుంది, పైకి బావటమే. మరి గుర్రుని మాట్లాడాలి కదా, దానికి ఏమైనా కనెక్షన్ ఉంటే కదా తిరిగిద్ది. దాన్ని మ్యాజిక్ చైర్ అంటారు. ఆడెవడే వేస్తే ఎడ తిరుగుతుందా? చూసారా నా కోడలు ఎంత తెలియగలదా? ఇదిగో ఒక్కసారి ఆ కుల్ఫియా బర్ఫియా తీసుకుంటారు కదా, అది ఒకసారి చేస్తా. ఫోన్ ఇవే, ఫోన్. అత్తయ్య మనం వచ్చిన పని ఏంటి, చేసేదేంటి? సెల్ఫీ ఏంటి? నువ్వు వచ్చే సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నాకు కావాల్సిన సెల్ఫీ. అబ్బాయి ఒకసారి ఫోన్ ఇవ్వ. ఫోన్ ఇప్పుడే తీసుకొస్తా, ఇక్కడే ఉండండి. అత్తయ్య ఆ దిగేదేదో సరిగ్గా పౌట్ పెట్టి స్టైల్ గా దిగు. ఏందో చెప్పింది పిల్ల. ఏందమ్మా? సెల్ఫీ దిగేటప్పుడు పౌట్ పెట్టి స్టైల్ గా దిగు అంటున్నాను. మొన్న దీపావళికే కదా అన్ని అవుట్లు పెట్టావా, మళ్ళీ అవుట్లు పెట్టాను. అవుట్ అంటే అవుట్ కాదత్తా, పంది మూతి పెట్టి ఇలా అనడం. నా మూతి మామూలుగా పెట్టబల్ల అందరూ అట్టే ఉంటారంటారు. ఇప్పుడు ఆ ఫోటో క్యూట్ ఏదో పెడతారట కదా, అది ఒకసారి చూపించవా? మూతి ముక్కలు బాగా ముందుకు రావాలా? అత్తయ్య ఇప్పుడు అబ్బాయిలను చూపిమనండి ఒక్కరిని. ఈ అబ్బాయి పెట్టబడలేదే, అంత పంది మాదిరే ఉన్నాడు. అదిగో ప్రదీప్. నేను ఇందాక చెప్పానుగా.
ఏమిలే ఏమిటి? మాకు చిన్న సమస్య వచ్చింది. నేను ఉంటున్న ఈ సామ్రాజ్యంలో సమస్య. ఎలాంటి సమస్యనా ఇట్టే తీర్చేస్తాను. ఇప్పుడు నువ్వు నా కొడుకువి అయితే నా మొగుడివి. అమ్మాయి ఎందుకే గట్టికి చేయబట్టుకున్నావు దానికి వదిలే. నీ కొడుకు అన్నావు కాబట్టి నాకు మొగుడే కదా, అందుకే దగ్గర అయ్యాను. ఈ దగ్గర అయ్యేదేందో ఇంటి దగ్గర నా కొడుకు దగ్గర అవుతుంటే ఇంత ఇప్పుడు నువ్వు నా కొడుకువి. అమ్మాయి అబ్బాయి ఈ మధ్య నీ భార్య నిన్ను వదిలేస్తానంటుంది. అవునా? ఎందుకు? ఉండండి, రోజు లేట్ కి వస్తున్నారు ఇంటికి, నాతో అసలు టైం స్పెండ్ చేస్తున్నారా? నువ్వు గమ్ముగా ఉండు, నీకు చేత కాదు చెప్పటం. అమ్మాయి నా బిడ్డ ఆ షూటింగ్ అని ఈ షూటింగ్ అని అల్లా షూటింగ్ అని ఇల్లా షూటింగ్ అని పోతా ఉంటాడు. నా బిడ్డకి టైం ఏడుందే నీతో నీ మొహం చూస్తూ కూర్చోడానికి? కాదు కాదు, షూటింగ్ లో కనిపించే ప్రతి హీరోయిన్ లో నీ మొహమే చూసుకున్నా, అందుకే లేట్ అవుతుంది. ఈ డైలాగ్ ఏం తక్కువ లేదు. టెల్ మీ వాట్ ఆర్ యువర్ కంప్లైంట్స్? కమ్ ఆన్ టెల్ మీ. సరే మీకే ఇంగ్లీష్ వచ్చు తెలుసు. ఇంగ్లీష్ కదా ఇది? ఇంకా సమస్యలు ఉన్నాయి, డైలాగ్ మర్చిపోయిందా ఏంది? మరి తెలియదేంటి కింద ఎత్తుకుతుంది. మీ షూ బాగున్నాయి ప్రదీప్ గారు, ఇదైతే మర్చిపోయింది. అమ్మాయి నీకేనాడైనా చీరలు కొనిపెట్టాడని చెప్పమ్మా. అది అత్తయ్య నీ చేత చెప్పించాలని నా పాయింట్. ఏనాడైనా కొత్త చీర కొనిచ్చాడా? నా బంగారు బిడ్డను ఎందుకైతే కోస్తావు? ఏనాడైనా ఒక చీర కొనిపించాడా అడగండి. ఏనాయనా నువ్వు చీరలు కొనిపెట్టలా? అసలు ఇప్పుడు వారం క్రితమే 7 చీరలు కొనిపెట్టాడు నా బిడ్డ. ఏం చేసావు అయిందే? వారం క్రితం ఒక్కో రోజు చెప్పున ఒక్కో చీర కట్టేశాను. చీరలన్నీ అయిపోయి కొత్త చీర కొనిపెట్టా? కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోరా? అబ్బో మీ అబ్బాయి ఎపిసోడ్ కో షర్ట్ వేయచ్చు కానీ నేను ఒక్కో రోజుకో చీర కట్టుకుంటా. ఇది లాజిక్ తో కొడుతుంది గానా చూడు. ఆ అబ్బాయి అంటే సెలబ్రిటీ, అందుకు కట్టుకుంటున్నాడే. సెలబ్రిటీ భారీ ఇక్కడ, ఆ మాత్రం చూపించుకోద్దా? సరే రేపటి నుంచి వారం తర్వాత 7 చీరలు, వారం తర్వాత 7 చీరలు కొనిస్తాడు. ఏమైనా కొనిస్తావు కదా? సేమ్ భారీ ఉంటుంది అప్పుడు. చూడు నా బిడ్డ అంటే బంగారు బిడ్డ, బంగారు వర్ణం. అది చూడు చూడు టీవీలో అంటే కదే టీవీలో రాజకుమారుడు. అదనుకునే మోసపోయాను. నా బిడ్డ అంటే బిడ్డ దొరకాలంటే నీకు? సరేలే అత్తయ్య, మీరు ఇన్ని మాటలు అన్నారు, మీ మాట నమ్మి నేను ఒప్పేసుకుంటున్నాను. ఆయన నాకు నచ్చారు. ఈ అమ్మాయికి నచ్చాడంట అబ్బాయి. ఏమిటి ఇంకా వెళ్దామా? ఇంటికి నేను రావాలా? సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అరే రే 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 అమ్మాయి ఆడబోతున్నా? గుదుగుదుగో నా మాటిని. ఇదో పనుందంట అమ్మాయి కోడలికి, ఇంటికి పోదాం పదా. నాకు డౌట్ వచ్చింది. వీళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీరు ఈ లోపల ఆటో ఎక్కి ఎర్రగడ్డ దగ్గర అక్కడే ఉన్న లోపలికి వెళ్ళకండి, నేను వచ్చి లోపల తీసుకెళ్తా. నిజంగా వస్తా, మామూలుగా ఉండదు లోపల. అది మామూలు క్యాష్ ప్రైస్ కూడా దొరుకుతుంది అక్కడైతే. తొందరగా వచ్చి ఎర్రగడ్డ రైతు బజార్ పక్కనే ఉండండి, నేను వస్తున్నా. ఇంత మాట్లాడేది వస్తా. అమ్మా జాగ్రత్త, ఎండలు ఎక్కువ, జాగ్రత్త జాగ్రత్త వెళ్ళు. ఇదిగో ఆటో డ్రైవర్ తో ఏం మాట్లాడమాక నువ్వు.